లైక్ నాకేంటంటే నేను లవ్ అనుకున్నా, బట్ యాక్టింగ్ మూవీ కానీ అదంతా బాగుంది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. నాకు ఒక తుపాకీలా కాదు, తుపాకీ ఒక వైబ్ వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆమె కనపడితేనే చాలు భయ్యా, చాలా బాగుందా. బాగుంది బ్రో, సినిమా మాత్రం బాగుంది. ఆ డిసీజ్ ఆ డిలీషన్ అనేది బాగుంది కాన్సెప్ట్. సూపర్ మాత్రం ఎక్సలెంట్, సినిమా మాత్రం ఎక్సలెంట్. యా గుడ్ పర్ఫార్మెన్స్, బాగుంది, సూపర్. హైలైట్ అందులో లవ్ స్టోరీ బ్రో. ఇది తమిళనాడులో మన మద్రాసులో గన్స్ కోసము అది డిస్ట్రిబ్యూట్ చేయకుండా కాన్సెప్ట్ మాత్రం లవ్తోని చాలా బాగా పెట్టారు. కాన్సెప్ట్ బాగుంది, సినిమా మాత్రం బాగుంది. యా గుడ్ బ్రో, చూడొచ్చు, చాలా బాగుంది, మంచిగా ఉంది బ్రో. యా రుక్మిణి షీఈస్ లుకింగ్ సో ప్రెట్టి, బాగుంది, షీఈస్ లవ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. యా వైలెన్స్ ఫైట్ బాగుంది, అందులో బాగుంది. విలన్స్ కూడా చాలా బాగున్నారు, విలన్స్ కూడా. యా గుడ్ బ్రో, థ్యాంక్ యూ బ్రో, గుడ్ బ్రో. బాగుంది బ్రో, మూవీ బాగుంది. లైక్ నాకేంటంటే నేను లవ్ అనుకున్నా, బట్ యాక్టింగ్ మూవీ కానీ అదంతా బాగుంది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. రెండు లవ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. శివకార్తిని మాత్రం 100కి 110% ఇచ్చాడు యాక్టింగ్కి, ఎట్లా మనకు తెలిసింది. బట్ ఇదేంటంటే యాక్టింగ్ బాగుంది, అంటే మాస్గా చూపించాడు. అంటే మద్రాసి అనే టైటిల్ పెట్టారు కదా, అంటే దేని రిలేటెడ్ ఉంది? ఓన్లీ చెన్నై బేస్డ్ స్టోరీయా? లైక్ చెన్నై అంటే లైక్ బయట ఎవరికి గన్స్ దొరకకుండా ఉండడానికి చేశాడు, బాగుంది. ఎందుకంటే సినిమా రివీల్ చేస్తే చాలా మంది చూడాలి కదా వాళ్ళకి. హీరోయిన్ రుక్మిణి వసంత్ ఎలా చేసింది? ఆమెకు కూడా లైక్ ఇప్పుడు ఏంటంటే వచ్చే సినిమాస్ అన్నీ ఏంటంటే అందరికి 50-50 ఇస్తున్నారు, ఈమెకి ఏంటంటే 100% ఇచ్చారు, బాగుంది. సో యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్. యాక్షన్ ఓరియంటెడ్ ఎలా అనిపించింది బ్రో? సినిమా చాలా బాగుంది బ్రో. ఓకే, హీరోయిన్ ఎక్సలెంట్గా ఉంది. సినిమా మొత్తం హీరోయిన్ మీదే నడిచిద్ది. ఓకే, ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది, సూపర్ ఎంగేజింగ్గా ఉంది. అంటే కొద్దిగా ప్రీవియస్ సినిమాల కన్నా కొద్దిగా ఈ సినిమా కొద్దిగా ఎంగేజింగ్ అయ్యిద్ది మనకి. శివకార్తికేయ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా తను బాగా మెంటల్ లోడ్ లాగా చేస్తాడు. యాక్షన్ ఓరియంటెడే, కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ఉంటుంది. హీరోయిన్ ఈజ్ ద బేస్ పాయింట్ ఫర్ మూవీ. సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, అంటే ఆమెకి అంటే నెక్స్ట్ చాలా సినిమాలు ఉన్నాయి కదా, దీంట్లో ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆమె కనపడితేనే చాలు భయ్యా, చాలా బాగుందా. ఆమె కనపడితేనే స్క్రీన్ మొత్తం ఇక ఎవరు కనబడరు, అంత బాగుంది సినిమా. ఓవరాల్ మూవీ సూపర్, ఎక్సలెంట్గా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. యూనో మురుగదాస్ కూడా మంచి డైరెక్షన్ ఇచ్చి ఆ స్క్రీన్ ప్లేని కూడా అలా ఎంగేజింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. చాలా మంచి సినిమా ఉంది. బ్రో ఏంటంటే ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మా? యాక్షన్ అంటే ఎప్పటి నుంచో నేను కామెడీ ఆయన డైరెక్షన్ లో చేయాలి అని చెప్పారు కదా. అదే యాక్షన్ కామెడీ మిక్స్ మంచిగా ఉంది. నాకు ఒక తుపాకీలా కాదు, తుపాకీ ఒక వైబ్ వస్తుంది, చూడొచ్చు, నాకు నచ్చింది. కొంచెం లవ్ సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అన్నట్టు అని అన్నారు, మరి కరెక్ట్? అదే సాంగ్స్ కానీ లవ్ సీన్స్, లవ్ ఇస్ ది మెయిన్ ఫ్యాక్టర్, దాన్ని తీసుకుని మొత్తం మూవీ సరౌండ్ అవుతుంది. ఓకే, నైస్ మూవీ. పర్ఫార్మెన్స్ ఎప్పుడు పోదు రుక్మిణి వసంత్ நான் பிடிச்சிருந்து பரவாயில்ல. நியூ ஆக்டர்ஸ் தான் கூடயும் ஓரளவுக்கு తమిళ్లో కూడా ఎక్కువ ఛాన్స్ వచ్చే ఆపర్చునిటీ ఉందా? చూడొచ్చు. అవునా? అవునవును. ఏం మెసేజ్ మీరు తమిళ్లో చూసారా తెలుగులో చూసారా? తమిళ్లో చూసారా? డైరెక్షన్ ఎలా ఉంది మురుగదాస్ గారు? అంటే రీసెంట్ మురుగదాస్ ఏం చేయలేదు కదా. ఏఆర్ మురుగదాస్ ఏం మెసేజ్ ఇచ్చారు మురుగదాస్ ఈ సినిమా? అంటే స్మగ్లింగ్, సిండికేట్ ర్యాకెట్స్ అలాగే ఉంటుంది. ஓகே ப்ரோ, தேங்க் யூ. நல்லா இருக்கு டைரக்ஷன் நல்லா இருக்கு, எல்லாமே நல்லா இருக்கு, பார்க்கலாம். అందరికి అంటే ఆడియన్స్ అందరికి నచ్చుతున్న సినిమా, అంటే యాక్షన్ ఎక్కువ ఉందని అన్నారు కదా. ஓரளவுக்கு நல்லா இருக்கு, கிளைமேக்ஸ் ஃபைட் மட்டும் கொஞ்சம் ஜாஸ்தியாக இருக்குது, அவ்வளோதான். மற்றபடி நல்லா இருக்கு. Help others unconditionally, like there should not be any things that should stop you. So it will be like the help you should help the community unconditionally. That is fully action oriented film or else love was also the base, that was also coming at the end. They told that love is also important, and action also. Throughout the movie there was action, but there was love factor also in that. Do you find any stories revolving around Rukmini Vasant or something? Who is Rukmini? Heroine. It's Madrasi. Rukmini Vasant heroine only, right? Okay, her name, I don't know her name. Okay. It's okay. Do you find any minus points? Minus? No, nothing is minus. I don't think there is any minus in the movie.
overall rate. So recently Murugadas have no film in Tamil, right? This is recent Yeah. So I am a fan of Vijay. So his movie Tupaki was there, no? After that, this movie is very good. I think some people resemblance it's like Tupaki film. Yeah. The plot and all, and the planning, like how they target the villains and all, that is almost similar to Tupaki. And Heroine is good. She's very subtle. She's very soft. Anirudh music எப்படி இருக்கு? That is very good. Anirudh movie. It elevates the film or music dominates? It is not like Tupaki, but it is good. He has already lost his family members. సో అదైనా సొసైటీలో ఎవరైనా కష్టాలు ఉన్నారంటే వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారని గుర్తొచ్చి అందరినీ కాపాడడానికి ట్రై చేస్తాడు అనమాట. సో ఈ ట్రై టు సేవ్ ఎవ్రీ వన్. సో ఆల్మోస్ట్ మురుగదాస్ గారి ఫిల్మ్స్ అన్ని అలానే ఉంటాయి కదా, సేవ్ చేయడానికి అదే అంటారు కదా. తుపాకీలో హీ ట్రై టు సే అదే బాంబ్ బ్లాస్ట్ అవన్నీ. ఇక్కడేమో గన్ కల్చర్ తమిళనాడులో, అంతే. ఇంకేం స్టోరీ పరంగా నాకు కొత్తగా అనిపించలేదు. శివకార్తికేయన్ ఎక్స్ట్రాడినరీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా? ఓకే గుడ్. హీరోయిన్ గుడ్. ఛాన్సెస్ వస్తాయి తమిళ్లో ఆవిడకి అంటే? అది నేను చెప్పలేనన్న ఛాన్సెస్ గురించి. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ డిసప్పాయింటింగ్. ఒక్క సలంబల సాంగ్ ఒకటే బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేస్తుంది మీకు. ఇనిషియల్ 30 minutes సాంగ్, అసలు హీరో ఇంట్రొడక్షన్ సాంగ్తో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు ఈసారి. అనిరుద్ధ్ అవన్నీ ఉన్నాయి, బట్ మెయిన్ ఇదే అండి, ఈ గన్ కల్చరు. రేటింగ్ 2.5 out of 5. వెంకట్ కొట్టాడు సినిమా. అయితే సెకండ్ హాఫ్లో కొద్దిగా ఇచ్చాడు, కానీ మురుగదాస్ బ్యాక్ అనే చెప్పుకోవచ్చు కొంతవరకు. శివకార్తికేయన్ గారి క్యారెక్టర్ అంటే యాక్టింగ్ ఎలా అనిపించింది? శివకార్తికేయన్ సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కొంచెం వెరైటీగా. అంటే కొంచెం ఎట్లా అంటే ఒక మెంటల్ ఉన్నట్టు అట్లా విచిత్రంగా చేస్తాడు. కానీ సెకండ్ హాఫ్లో మాస్ మూమెంట్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ ఎపిసోడ్స్. దానివల్ల కొంచెం హై ఇస్తుంది. అదే స్టంట్ కొరియోగ్రఫీ చింపేశారన్న. విద్యుత్ జామ్ వల్ల చెప్పుకో అవసరం లేదు. సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్, స్టంట్ యాక్షన్ ఎపిసోడ్స్. అంత ఉండకపోవచ్చు అనిపిస్తుంది. తమిళ్లో హిట్ అవుతుంది కానీ ఇక్కడ అంత ఉండకపోవచ్చు. ఓవరాల్గా అయితే మాస్ మూమెంట్స్ ఉన్నాయి, అదే చెప్తున్నాం కదా. సినిమా బాగానే తుపాకీ ఫ్లేవర్లో ఉంది అని అంటున్నారు. అంటే అదే చెప్తున్నాం కదా, మురుగదాస్ పాత తుపాకీ, గజని, స్టాలిన్ అన్ని మిక్స్ చేసి కొట్టాడు అన్న. హెల్ప్ చేయాలనే నేచర్ ఉండడం అదంతా స్టాలిన్లోంచి కొట్టాడు కొంత. అదే హెల్ప్ చేయాలి, అందరికి హెల్ప్ చేయాలనే మెసేజ్ ఇచ్చాడు. లేదా అనిరుద్ధ్ మ్యూజిక్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి అంతే. బీజిఎం నేను 3 వరకు ఇస్తాను. 2.75, 3. ఇట్స్ గుడ్. అంటే ఏంటి అంటే మురుగదాస్ గారు రీసెంట్గా వచ్చిన ఫిలిం కదా, అంటే చాలా రోజుల క్రితం. Seriously, it is a comeback movie for Murugadas. You cannot compare with Tupaki and all, but this is a kind of like serious kind of story. Actions, Vidya Jamal's entry and BGM is the main plus for this movie. Sivakarthikeyan is equal to the Vidya Jamal action. Heroine performance. It's good, but not up to the expectation. Some people say reaction sequence atla anpichindi Vidya Jamal. Baagundi, like it's marvelous, I can say. Some people saying like love stories, love story, but I don't feel that much intense love in that thing. But Tamil చూసాను. సో తమిళ ఆడియన్స్కి నచ్చుతుంది అంటే మురుగదాస్ గారి ఫిల్మ్స్ లానే ఉందా ఇదంతా? అలానే ఉందా మురుగదాస్ స్టైల్? yes. నచ్చుతుందా తమిళ ఆడియన్స్కి? తెలుగు ఆడియన్స్కి they will like it. It's like all the first half itself, like they'll give the entire songs. So from second half the movie plots goes on. So it's seriously good. The entry of Vijay